మనమంతా ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాం, ఏదో ఒక వృత్తి చేస్తున్నాం, వ్యవసాయాలు చేస్తున్నాం, కూలీలు చేస్తున్నాం, వ్యాపారాలు చేస్తున్నాం, అనేక అనేక పనులు. మన జీవన ఉపాధి కొరకు ఎన్నెన్నో పనులు చేసి కష్టపడి బతుకుతూ ఉన్నాం. అయితే దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని బిడ్డలు కూడా మరి సంఘ స్థాపకులు, మరి దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలు ఏ రీతిగా ఆనాటి బతుకు జీవన ఎట్లా గడుపుతున్నారో మనము వింటూ ముందుకెళ్దాం. 3వ వచనాన్ని చదువుకుందాం. వారు వృత్తికి డేరాలు కుట్టువారు, పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురముండెను, వారు కలిసి పని చేయుచుండిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, దీవించండి. ఈ మాట వల్ల మాతో మాట్లాడి, దేవా నీవే నన్ను నీ సిలువ సాటును మరుగుపరిచి మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారా, నిజంగా ఇక్కడ వారు వృత్తికి డేరాలు కుట్టువారు, పౌలు అదే వృత్తి గలవాడు గనక వారితో కాపురముండెను, వారు కలిసి పని చేయుచుండిరి. దేవుని సన్నిధానంలో మనము కూడా అనేక పనులు చేస్తున్నాం బతకటానికి. మరి ఈ దేవుని సేవకులు కూడా, పౌలు గారు కూడా ఆయన ఏం పని చేసి జీవనం కొనసాగించాడో మనం నేర్చుకుంటున్నాం ఈరోజు. వారు కూడా వృత్తికి డేరాలు కుట్టువారు అంటే ఎవరు? వారు అంటే ఎవరంటే అకుల ప్రిస్కిల్లా అనేటటువంటి వారు దేవుని సన్నిధానంలో మరి వారు సేవ చేస్తూ వారి పని కలిగి ఉన్నారు. వారు చేసే పని ఏంటి? డేరాలు కుట్టువారు. డేరాలు కుట్టడం. డేరా అంటే ఏంటి? ఒక ఇల్లులాగా, ఒక పట్టాను ఒక డేరాగా కుట్టేవారు. దానికి గుమ్మాలు, దానికి అన్ని రకాలుగా మరి గదులు ఉండేటట్టు కుట్టేవారు. వర్షం వస్తే తడవకుండా మరి చాలా జాగ్రత్తగా కుట్టేవారు. మరి అప్పుడు కుట్టడానికి మిషన్లు ఉన్నాయో లేవో కానీ దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారా మరి చేతులతోనే కుట్టారేం. పౌలు గారు అంటారు, నా చేతులతో నేను కష్టపడ్డాను అంటారు. ఎవరి మీద నేను భారంగా ఉండలేదు, నా చేతులతో నేను పని చేశాను అంటున్నారు. అంటే దేవుని సన్నిధానంలో పౌలు గారు కూడా డేరాలు కుట్టేవారు. డేరాలు కుడుతూ ఆయన దేవుని సన్నిధానంలో యేసు ప్రభు సేవకుడు అయిన తర్వాత యేసు ప్రభులాగానే ఆయన జీవించడానికి మరి ఎంత త్యాగం చేశారో ఆలోచించండి. ఆయన కుటుంబం గురించి మనకు తెలియదు, ఆయనకు భార్య ఉందా, పిల్లలు ఉన్నారా అనే దాని గురించి తెలియదు. కానీ ఆయనకు ఒక మేనల్లుడు ఉన్నట్టు మాత్రం బైబిల్లో మనం చూస్తాం. దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారా, అటువంటి పౌలు గారు కూడా ఆయన డేరాలు కొడుతున్నారు. మరి అకుల ప్రిస్కిల్లా వీళ్ళు కూడా డేరాలు కుట్టువారే గనక ఆయన అంతా ఏం చేస్తున్నారట? వారితో కాపురముండి వారితో కలిసి పని చేశారు. దేవునికి స్తోత్రం. వారితో కాపురమున్నారు, కలిసి పని చేశారు. దేవునికి స్తోత్రం. మనము
మనము మన కాపురాలు, మన కుటుంబాలు ఉన్నాయి. కలిసి ఉంటామా? కలిసి కాపురాలు చేస్తామా? మరి కలిసి పని చేస్తున్నామా? మనం నేర్చుకోవాలి. మరి వాళ్ళంతా ఒక కుటుంబీకుల, అకుల ప్రిస్కిల్ల వాళ్ళు ఈయన కుటుంబమా ఏమన్నా? కాదు. వీళ్ళు ఇటలీ నుంచి వచ్చిన వారు. పౌలు గారు వారితో ఎట్లా కలిశాడు? కుట్టు పని మీదనే కలిసినట్టున్నారు. వారు దేవుని బిడ్డలే, వీళ్ళు దేవుని బిడ్డలు. ప్రార్థన పరంగా వాళ్ళు కలిసినట్టున్నారు, దేవుని పిల్లలుగా కలిసినట్టున్నారు. వారు రెండు కుటుంబాలు కలిసి ఎలాగున్నారు? కలిసి కాపురం కలిసి చేస్తున్నారు, కలిసి పని చేస్తున్నారు. మన జీవితాల్లో కలిసి పని చేస్తామా? ఒక గ్రామస్తులమే ఒకే కుటుంబంగా ఒకే పని చేసి మరి మనం బతకటానికి మనకు స్కోప్ ఉందా? ఒక్క కుటుంబీకులు సాధారణంగా కలవరు. సాధారణంగా కలవరు. బయట వాళ్ళతోనైనా కలిసి ఉంటారు కానీ ఇంటి వాళ్ళతో మాత్రము కలవరు, కలిసి పని చెయ్యరు. ఒక్క చోటుండి కూడా, ఒక్క ఇంట్లో ఉండి కూడా ఒకే పని అందరు చేసేటప్పుడు కూడా, మా చిన్నతనంలో మా పెళ్ళిళ్ళైన తర్వాత కూడా కలిసి చేసేవాళ్ళు కాదు. ఎవరు? మా వాళ్ళే, మా ఫ్యామిలీయే. ఫలాని పని ఉంది ఇయ్యాలంటే ముందు ఒక జత వెళ్ళిపోవటం, ఆ తర్వాత అరగంటకి ఇంకొక జత వెళ్ళటం, ఆ తర్వాత అరగంటకి ఇంకొక జత వెళ్ళటం. ముందెళ్ళినోడెళ్ళి ఆ మూలన పడితే పని, వెనకెళ్ళినోడెళ్ళి మధ్యాహ్న పడితే పని, మూడో ఓడెళ్ళి ఆ దారి పడితే పని ఎట్లా అయింది? వీళ్ళది ముందయ్యేది కాదు, వీళ్ళది పని పూర్తయ్యేది కాదు, వాళ్ళది పూర్తయ్యేది. ఒక్క ఉమ్మడిగా పోతే ఏదో ఒక పక్క అయిపోద్ది. రేపు అరక కట్టి వెళ్తే దున్నటానికి ఏముంది? ఎక్కడ దున్నుతాడు? వీళ్ళిద్దరు వెళ్ళి ఇక్కడ అందరూ నరికారు, వీళ్ళిద్దరు వెళ్ళి అందరూ ఆయన అక్కడ దున్ని ఇక్కడ దున్ని అక్కడ దున్నాలా కదా? పని చెయ్యటానికి మరి కలిసి చేసేటటువంటి పని కుటుంబ జీవితంలోనే లేదు. అంత భయంకరంగా ఉంటుంది. మీ కుటుంబాలు ఎట్లున్నాయో నాకు తెలియదు కానీ మా కుటుంబం గురించే నేను చెప్తున్నా. కోతలకు వచ్చినాయి అనుకో జొన్నలు, వెళ్ళి మేమేం మొదలకు వస్తుంటే వాళ్ళేమొచ్చి ఆ శివరాత్ కంకులు కోసుకుంటూ వెళ్ళిపోవటం. ఈ మొదలు కోసేది అయ్యేది లేదు, ఆ కంకులు కోసేది అయ్యేది. ఎట్లుంది పని? మళ్ళీ ఒకే కుటుంబం ఒకటే, మరి అందరూ అదే తినాలి అందరు, కానీ చేసే పని మాత్రము ఎట్లుంది? దేవుని బిడ్డలమగా దేవుని ఎరగని జీవితాల్లో ఎట్లున్నామో, దేవుని ఎరిగిన తర్వాత ఎట్లున్నామో మనం చూసుకోవాలి. మన వృత్తి వ్యవసాయము మనం చూసుకోవాలి. మన పనులు ఎట్లా జరిగితే బాగుంటాయి, ఎట్లా జరిగితే తొందరగా అవుతాయి, ఎట్లా చేస్తే మనం తొందరగా రీచ్ అవుతాం. సమయానికి మనం పనులు ముగించాలి, సమయానికి వర్షాకాలంలోనే పని చెయ్యాలి, పంటలు వేయాలి, శీతాకాలంలోనే మొత్తం కైలై ఇంటికి చేరాలి గింజలు కదా. ఇట్లా మనిషికో పని చేస్తే పండేది ఎప్పుడు, అది కోసేది ఎప్పుడు? మన జీవితాల్లో వ్యవసాయకుడు, దేవుని గ్రంథం ఏం చెప్తుంది? వ్యవసాయకుడు తన కాలాన్ని, తన టయాన్ని ఎట్లా వినియోగిస్తాడో ఆయనకు తెలుసు. అంజూరపు చెట్లు చిగురించాయంటే ఇక వర్షాలు వస్తాయి అనుకుంటే ఆయన దున్నటానికి సిద్ధపడుతుంటాడు వ్యవసాయకుడు. మీరు కూడా దేవుని బిడలంగా, సంఘంగా మీరు కూడా ఈ సూచనలు మీరు చూసేటప్పుడు మీరేం చేయాలి? ప్రభు రాకడ సిద్ధంగా ఉందని మీరు ఇలాంటివన్నీ
విడిచి మీరంతా సిద్ధపడండి, ఏకంగా సిద్ధపడండి అని దేవుడు మరి మనకు ముందే తెలియజేశారు. అందుకోసం మన జీవితంలో కలిసి పని చేయటము, కలిసి కాపురం చేయటము ఉందా? మన సంఘములో సంఘ బిడ్డలంతా కలిసి ఉండటానికి మీరు ఇష్టపడుతున్నారా? ఒకరికి ఇష్టం ఉంటే ఒకరికి ఇష్టం ఉండదు, ఒకరికి కష్టం ఉంటే ఒకరికి ఇష్టం ఉంటుంది. మరి ప్రార్థన అంటే కొంతమంది వెనకాడతారు, కొంతమంది ముందుకు వస్తారు. ఏదైనా కూడికంటే ఆ కూడికకు తగినట్టు రీతిగా ఇప్పుడు బుజ్జి వాళ్ళు చెప్పారు ఏమని, యవనస్తుల కూడిక జరుగుతుంది, స్త్రీల కూడిక జరుగుతుంది, పురుషుల కూడిక జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. వీటన్నిటికీ మనం హాజరవుతున్నామా? అవన్నీ ఒకే రోజు కాదు. దేని కాలానికి దాన్ని రోజుకు ఆ రోజు నియమించబడినటువంటి కోడికలు. వీటికి మనము ఒకవేళ కలిసి ఉండాలనుకుంటే, కలిసి చెయ్యాలనుకుంటే మనం ఏం చేస్తాం చెప్పండి? ఆ టయానికి మనం ఖాళీ అవుతాం. దేవునికి స్తోత్రం. పనికి వెళ్ళినా కూడా నాకు రేపు ఈ పని ఉంది, నాకు ఈ కూడిక ఉంది అనేటటువంటిది ఎవరికి గుర్తొస్తుంది? అట్లా జ్ఞాపకంతో, అట్లా పని చేస్తూ, అట్లా గుర్తుతో కలిసి పని చేయడము నేర్చుకోవాలి, కలిసి ఆరాధించడము నేర్చుకోవాలి, కలిసి కాపురాలు చేయడము నేర్చుకోవాలి. ఒకరినొకరిని కించపరచొద్దు, ఒకరినొకరు మరి అవమానకరంగా కాకుండా ఏం చేయాలి? దేవుని బిడ్డలముగా మన కుటుంబాలు కాదు, అన్నల వైపు కాదు, అక్క వైపు కాదు, తల్లి వైపు కాదు, చెల్లె వైపు కాదు, ఎవరికి ఒకరము సంబంధాలే లేవు. సంఘం అంటే వాళ్ళంతా ఎలాగుండాలి? యేసు ప్రభు సన్నిధానంలో ఒకటే. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు సన్నిధానంలో ఒకటై ఉన్నామని తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారా 20వ అధ్యాయము పక్కనే చూడండి, అపోస్తల కార్యం 20వ అధ్యాయము 34వ వచనం. అమ్మా, నా అవసరము నిమిత్తము, నాతో ఉన్నవారి నిమిత్తం ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. దేవునికి స్తోత్రం. పౌలు గారు కష్టపడుతున్నాడట. పౌలు గారు కష్టపడుతున్నారు, సేవ చేస్తున్నారు. ప్రార్థన మానట్లే, పని కూడా మానట్లే. అర్థమవుతుందా? పని మానట్లే, ప్రార్థన మానట్లే, సేవ మానట్లే, సంఘాలు దర్శించడము మానట్లే. ఎప్పుడు సంఘం దర్శిస్తున్నాడు, ఎప్పుడు సంఘం కడుతున్నాడు, ఎప్పుడు పని చేస్తున్నాడు, ఎప్పుడు సంపాదించుకుంటున్నాడు. ఆయన కోసమట, ఆయనతో ఉన్నవారి కోసం. దేవునికి స్తోత్రం. ఆయనతో ఉన్నవారంటే ఎవరు? బహుశా ఆయన కుటుంబం అయి ఉండొచ్చు, లేకపోతే ఎవరైనా ప్రార్థనానికి వచ్చి ఉండొచ్చు, లేదా దేవుని సేవకులు ఆయనను దర్శించడానికి వచ్చి ఉండొచ్చు. వీళ్ళందరూ కలిసి పని చేస్తున్నప్పుడు ఆయనతో ఉన్నవారు కూడా అక్కడికి వస్తే వాళ్ళకు కూడా ఆహారం సిద్ధపరుస్తున్నా, వారి కోసం కూడా నేను కష్టపడి సంపాదించుకుంటున్నా. మనము సంపాదించి, మనం వృత్తి చేసి, మనం వ్యవసాయం చేసి మన కోసమే కాదట, ఇతరుల కోసం కూడా మనము కష్టపడి సంపాదించాలి. దేవునికి స్తోత్రం. మనది మనమే కాదు, ఇతరులకు కూడా మనము సహాయకులుగా ఉన్నట్టుగా మనం ఎదగాలి. మన సంఘ జీవితంలో ఫలాని సంఘం ఇటువంటిది, ఇలాంటి ప్రేమ గలది, ఇలాంటి కష్టపడగలగాల్సింది, ఇలాంటి సువార్తను ప్రకటించేది, ఇలాంటి అనేటటువంటిది దేవుని సన్నిధానంలో సంఘానికి పేరు. మరి మాసిదోనియా సంఘానికి పేరు ఎందుకు వచ్చింది?
పౌలు గారు చెప్తారు ఆ సంఘాన్ని గురించి, అన్ని సంఘాల కన్నా మాసిదోనియ సంఘం వారు ఈ విషయంలో ముందుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. అతిథి మర్యాదల్లోనూ కానుక దశంభాగాల్లోనూ సువార్త ప్రకటనలో సేవకులతో సహా నడిచేది మాసిదోనియ సంఘం. మన జీవితాలు, మన సంఘం ఏ రీతిగా నడుస్తుందో మనల్ని మనము చూసుకోవాలి, నేర్చుకోవాలి. పౌలు గారు అంటున్నారు, నా చేతులు కష్టపడి పనిచేసి సంపాదించి నా కొరకు, నాతో ఉన్నవారి కొరకు. దేవుని సన్నిధానంలో మీరు, మీతో ఉన్నవారెవరు? మీ సొంత కుటుంబం కాకుండా పక్కవారిని ఉన్నారా? మీతో కలిసిమెలిసి ఉన్నారా? మీతో కలిసిమెలిసి పని చేస్తున్నారా? కాపురాలు ఉంటున్నారా? మన జీవిత విధానంలో కలిసి ఉండటం, కలిసి పని చేయడం. దేవునికి స్తోత్రం. కలిసి ఉండడం, కలిసి పని చేయడం. ఆ పని ప్రిస్కిల్లా, అకులా చేశారు. వారితో కలిసి పౌలు గారు చేశారు. సంఘాలకి కూడా ఈ విషయాలు చెప్తున్నారు. నేను ఈ రీతిగా వృత్తి చేస్తున్నా, ఈ రీతిగా పని చేస్తున్నా, మీ మీద నేనేమి ఆధారపడలేదంటాడు కదా అక్కడ. నా అవసరం నిమిత్తమును నాతో కూడా ఉన్నవారి నా అవసరాల నిమిత్తం నేను కష్టపడి, నా చేతులతో కష్టపడిన అని మీకే తెలియను. మీరును, ఇక్కడేమంటున్నారు, మీరును ఇలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొనవలననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితనని చెప్పాను. దేవునికి స్తోత్రం. మీరు అనుకోవచ్చు, ఆ రోజు మరి ఆయన పొట్టకూటి కొరకే వారు ఇస్తారని ఆయన చేసిండాం. ఇప్పుడు మేమెందుకు కలిసి చెయ్యాలి, మేమెందుకు కలిసి ఉండాలి, మేమెందుకు ఇతరులను కూడా చూడాల్సిన బాధ్యత ఉంది అనుకుంటున్నారా? ఇది ఎవరి పనట? ఎవరు చెప్పిన పని? యేసు ప్రభువారు. దేవునికి స్తోత్రం. ఆయన చెప్పారు కనుక నేను అట్లా చేశా. పౌలు గారు అంటున్నారు, ఆయన చెప్పాడు, ప్రభు అయిన యేసు చెప్పాడు కనుక నేను అట్లా చేశా. ఇప్పుడు మీరును ఈలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమనియు మీరేం చేయాలి? నేర్చుకోవాలి. మీరు కూడా వీటిని చెయ్యాలి. దేవునికి స్తోత్రం. మీరు కూడా వీటిని చెయ్యాలి. ఎందుకంటే మరి యేసు ప్రభువారు చెప్పినవి జ్ఞాపకం చేసుకోండి. అన్ని విషయములలో మీకు మాదిరి చూపితిని. యేసు ప్రభు ఏం చెప్పాడు? అన్ని విషయాల్లో పౌలు గారు చేస్తూ మనకు ఏ రీతిగా ఉన్నాడట? మాదిరి. ఆయన మనకు మాదిరి. ప్రభు ఆయన మధ్యన మనం పౌలు గారిని చూస్తే యేసు ప్రభు వారు గుర్తు రావాలి. యేసు ప్రభు లెక్క పౌలు గారు ఉంటున్నారు. అదే రీతిగా నేను మీకు మాదిరి చూపిస్తున్నాను, మీరు కూడా ఇలాగా చెయ్యండి. మన సంఘం ఏ రీతిగా అభివృద్ధి అవుతుందో మనం చూసుకోవాలి. ఎవరో చెప్పవసరంలే. యేసు ప్రభు ఏం చెప్పాడు? పుచ్చుకొనుట కంటే ఇచ్చుకొనుట ధన్యం అన్నాడు. ఆ మాటను మనం మాదిరి అంటే చేసి చూపించాలి. దేవునికి స్తోత్రం. చేసి చూపించాలి. ఆయన చెప్పాడు, పౌలు గారు చేశారు. మనకేమై ఉన్నాడు? మాదిరి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మాదిరి అంటే ఏంటి? మనము కూడా ఆయనలాగా చెయ్యాలి. మీరు చేసేటప్పుడు మీ పిల్లలు దానిని చూస్తారు, వాళ్ళు చేసేటప్పుడు వారి పిల్లలు చూస్తారు. ఇట్లా ఏమైద్ది? ఎదిగిపోతుంది. పక్కవారు చూస్తారు, సంఘస్థులు, మరి మన ఇరుగు పొరుగువారు చూస్తారు. ఈ ప్రేమ నిజంగా యేసు ప్రభు చూపించిందే. ఇది వీళ్ళ ప్రేమ కాదు.
వీళ్ళు అలాంటి వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు, వీళ్ళు మా పిసినోళ్ళు. మరి వీళ్ళు ఎట్లా ఇస్తున్నారు అని మన దగ్గర వాళ్ళు నేర్చుకుంటారు. దేవునికి స్తోత్రం. ఈ రీతిగా ఆయన మనకు మాదిరి చూపించాడు. తర్వాత 1 కొరింథీ 4వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. 1 కొరింథీ 4:12. స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాను, నిందింపబడి దీవించుచున్నాం, హింసింపబడి ఓర్చుకొనుచున్నాం. దేవునికి స్తోత్రం. ఏంటట? స్వహస్తములతో, సొంత హస్తములతో పనిచేస్తున్నా, కష్టపడుతున్నా, నిందింపబడుతున్నా, దీవించుచున్నా. దేవునికి స్తోత్రం. ఆయన సొంత చేతులతో పనిచేస్తున్నాడట. ఇంకేం చేస్తాడు అన్నానా? కష్టపడుతున్నాడు, చెమటోడిచి. తర్వాత ఆయన చేసే పని పాటల వల్ల ఏమొస్తున్నాయి? నిందలు. ఆయన చేసే పని వల్ల ఏమొస్తున్నాయి నాన్న? నిందలు వస్తున్నాయి. అంటే మెచ్చుకోవట్లే ఇతరులు, గిట్టని వాళ్ళు మెచ్చుకోవట్లే. అయినా కూడా నేనేం చేస్తున్నాను అంటున్నాడు? నేను దీవించుచున్నాను. వాళ్ళు తిట్టినప్పుడు, వాళ్ళు నిందించినప్పుడు వాళ్ళని ఏం చేస్తున్నా? దీవిస్తున్నా. నేను దీవిస్తున్నా, కానీ వాళ్ళని తిట్టటంలే, వాళ్ళని నిందించటంలే, వాళ్ళకి ఎదురు చెప్పడంలే. మన జీవితం ఎట్లుండాలి చెప్పండి? ఇప్పుడు కష్టపడి సంపాదించుకుంటూ ఇతరుల చేత మాటలు పడాలా? ఇదేగా మన పౌరుషం. మనం చెప్పేటటువంటిది ఇదేగా. ఎంత పని చేసి కష్టపెడితే అరే ఆ ఓడికి ఎత్తుకు బాత నన్న క్యాంజన అని మనం ఎదురు తిరగమా? ఈరోజు ఏదన్నా కష్టపడి ఒక 100 రూపాయలు సంపాదించామనుకో, మనకెంత డివినిటీ. అవసరమైతే కలర్ ఎగరేస్తాం. కలర్. మా చిన్నతనంలో నేను కుట్టు మిషన్ నేర్చుకునేట్టు. కుట్టు మిషన్ నేర్చుకుంటూ ఒక జగన్నాథపురం ఒక ఆయన ఇంటికాడ మేము కుట్టేటోళ్ళం, మా మేస్త్రి నేను. ఆ రోజు ఆయన అంతకుముందు 2 రోజుల ముందే ఆయన మాయమైపోయిండు, ఎడిపోయిండో తెలియదు. అయితే ఆయన 3వ రోజు వచ్చిండు. మేము అక్కడే ఉన్న మిషన్ కుడుతున్నాం. సూట్ కేసు పట్టుకొచ్చి లోపల వెళ్ళి భార్య బిడ్డలకి అందరికి చూపించి ఏం తెచ్చాడు? డబ్బులు తెచ్చి. ఎంత? 1,00,000 రూపాయలు. దేవునికి స్తోత్రం. వాళ్ళంతా స్టన్ అయిపోయి 1,00,000 రూపాయలు మా ఆయన తెచ్చిండా. ఇక చూడు, ఇక ఆయనని ఎంత గౌరవిస్తున్నారు. విడిగి వచ్చి రోజు, పైస లేకుంటూ వచ్చిన రోజు ఎన్ని గొడవలు ఆ ఇంట్లో తెలిసాను. డబ్బులు తెచ్చేళ్ళకి ఎంత సంతోషమో వారికి. ఆయనని ఇక కాలు కింద పెట్టనిచ్చేది లేదు. ఏమని అడిగితే ఉరికిపోయి తెచ్చి వాళ్ళు ఇవ్వటం. ఆయనను మంచం నుంచి ఆయన ఎక్కడ కష్టపడి తెచ్చాడు 3 రోజులు అడగరే అమ్మా? వీళ్ళకి ఎంత సంతోషం చూసారా? నేనేం చేసే 1,00,000 రూపాయలు తెచ్చానని ఆయన ఎంత బిర్రుగా ఉండటము. దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారా, పౌలు గారు అలా కాదే. కష్టపడి నా సొంత హస్తాలతో కష్టపడ్డా. నేను ఎవరి సొమ్ము నేను ఆశించట్లే, ఎవరి దగ్గర అన్యాయంగా నేను తీసుకోలే. నేను కష్టపడి సంపాదించిన దాన్ని కూడా నిందలు, తిట్లు, అనేక బాధలు అయినా నేను వారిని దీవిస్తున్నా కానీ తిట్టట్లే.
ఇంకేంటట, హింసలు కూడా పొందుతున్నాను, కానీ ఓర్చుకుంటున్నా. దేవునికి స్తోత్రం. హింసింపబడుతూ కూడా నేనేం చేస్తున్నా, ఓర్చుకుంటున్నా. ఆ హింసలన్నీ, ఆ నిందలన్నీ భరిస్తూ ఓర్చుకుంటూ నేను పనిచేసి బతుకుతున్నా. మన జీవితం పనిచేసి బతుకుతూ ఇతరులను కూడా నేను పోషిస్తున్నాను అంటున్నా. అపోస్తల కార్యం ఆ చివరి అధ్యాయాల్లో అద్దె ఇంట్లో నివసిస్తూ జీవిస్తూ వచ్చినటువంటి వారికి అతిథి మర్యాదలు చేస్తూ కానుక దశమగలిస్తూ ఆయన ఎంతో సంతోషించారట పౌలు గారు. ఇంత కష్టపడి పని చేస్తూ కూడా, ఇన్ని ఓర్చుకుంటూ కూడా ఆయన దేవుని సేవ, దేవుని యేసు ప్రభు చెప్పిన మాట మారలే. ఆయన ఏం చేశాడు, ఆయన ఏం చెప్పాడు, దానినే మాత్రమే ఆయన చేస్తూ చూపిస్తూ ఉన్నాడు సంఘాలకి. ఏ సంఘాలకి వెళ్ళినా, ఏ సంఘంలో అదే మనం సంపాదించుంటే దడతాం ఇతరులకు. దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలరా, ఒక ఆయన వ్యవసాయం చేసి అందరికంటే పత్తి ముందేసి ఆయనే మీ సందేహం, మీరేం చేస్తారే, నేను ముందే చేసే పత్తి. దానికి కూడా ఏముందామా, అహంభావం. నేనేం చేసా, పత్తి ముందేసి, అది పండలే ఎండలే, కానీ వేసినందుకే ఇంత డివినిటీ చూపిస్తే మరి ఇంతగా ఇచ్చిన దేవుని సన్నిధానంలో మనం ఎట్లుండాలి? మనం తగ్గించుకోవాలి. మనం అన్నీ కలిగి ఉన్నా, ఎంత సంపాదించినా తగ్గించుకోవడం యేసు ప్రభు చెప్పిన విధానం. దేవునికి స్తోత్రం. ఇంకో మాట చూద్దాం. దేవుని సన్నిధానంలో మరి మొదటి దశలో రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ మాట చూద్దాం. అవును సహోదరులారా, మా ప్రయాసమును, నష్టమును, కష్టమును మీకు జ్ఞాపకమున్నది కదా. మేము మీలో ఎవనికైనాను భారముగా ఉండకూడదని రాత్రింబగలు కష్టం చేసి జీవనము చేయుచు మీకు దేవుని సువార్త ప్రకటించితిమి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారా, అవును సహోదరులారా, మా ప్రయాసమును, కష్టమును మీకు జ్ఞాపకమున్నది కదా. దేవుని సన్నిధానంలో మేము పడ్డ కష్టాలు, మా ప్రయాస మీకు జ్ఞాపకం ఉంది కదా అని దశలోని సంఘానికి ఆయన గుర్తు చేస్తున్నాడు. మేము ఇన్ని సంఘాలు తిరుగుతున్నామంటే, ఇంత ప్రాంతం ఇన్ని సార్లు దేవుని సేవలో మేము కొనసాగుతున్నామంటే, మేము పడ్డ ప్రయాస, మేము చేసిన కష్ట ఫలితాలు, మేము తిన్న ఆశీర్వాదాలు అంటే తిట్లు, నిందలు, బాధలు, ఇవన్నీ మీకు గుర్తున్నాయి కదా అని గుర్తు చేస్తూ, మేము మీలో ఎవనికైనాను భారముగా ఉండకూడదని ఇంత చేస్తూ కూడా ఎవరి మీద మేము భారముగా లేము. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనము కూడా ఏం చేయాలి? ఒకరి మీద భారంగా, ఒకరి చే కష్టం వల్ల మనం బ్రతకూడదు. మన పని మనం చేసుకుంటూ ఇతరులకు మనం మాదిరికరంగా చూపించడం. ఇతరులకు యేసు ప్రభు చేసిన పని, యేసు ప్రభు చెప్పిన మాట మనలో నెరవేరాలి. దేవునికి స్తోత్రం. మనము చేసి చూపాలి. ఒకరికి చెప్పటమే కాదు, ఏం చేయాలి నాన్న? చెయ్యాలి కూడా. ప్రేమించడం అంటే అదే అంటాడు యాకోబు గారు, అంటాడు ఏమని అంటే, ఇదిగో సహోదరిని ప్రేమించేవారు ఎట్లా,
ఆయన రాగానే అయ్యో వచ్చారా, చాలా సంతోషం, తినండి తాగండి అని చెప్తే వాళ్ళకు తృప్తి ఉంటుందా? చెప్పండి. రాగానే తినండి తాగండి కూర్చోండి మంచిలు తాగండి అని చెప్తే ఉంటుందా? వాళ్ళకి నిండుద్దా? మీకు అర్థం కాలే నేను చెప్పి. చుట్టాలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? మంచినీళ్ళు ఇస్తామా, కూర్చొని చెప్తామా? ఇస్తాం. మనం తీసుకెళ్ళి లేకపోతే వాళ్ళే ఊరికొచ్చి లోపల దూరి తాగుతారా? తాగారు. కాలు కడుక్కోండి అంటాం, మంచీలు ఇస్తాం, ఇంకా ఏమన్నా ఉంటే పెడతాం. ఇవన్నీ చెయ్యకుండా రాగానే అయ్యో వచ్చారా కూర్చోండి మీరు తినండి తాగండి అంటే వాళ్ళకి నిండిపోద్దా? మా చిన్నతనంలో ఒక చుట్టాలు ఉండేది. ఎవరైనా చుట్టాలు వెళ్తుండే సార్, దూరం ఉండి చుట్టూ ఓ అమ్మో మా వాళ్ళు వస్తున్నారు, మా అయ్యలే మా అమ్మాయి ఉండి వస్తున్నారని జొన్నలు ఈ చేటలో ఏరేది అవన్నీ మంచా కిందికి తోసేసి ఉండి వస్తున్నారు, ఏమీ లేవు అవి అనుకుంటూ అవన్నీ దాచేస్తూ చూస్తే మళ్ళీ ఉండలేదు అంటారని అటు దోసి ఇటు దోసి ఏమీ లేవు, ఏమీ లేని రోజు వచ్చారు, అయ్యో నా బిడ్డలు ఏం చెయ్యాలి? ఎంత ప్రేమ చూసేటోడికి. నిజంగా జరిగింది మా అయ్యమ్మలు. ఎంత ప్రేమ! వీళ్ళేమనుకోవాలి? పాపం ఇంత ప్రేమ ఉంది, ఉంటే పెట్టేదే పాపం, లేవు కాబట్టి ఈమె ఇంత బాధపడుతుంది. మళ్ళీ ఆమె వచ్చినప్పుడు వీళ్ళ దగ్గర ఆమె వచ్చినప్పుడు పెట్టాలిగా. ఆమె భవిష్యత్తు చూస్తుంది, ఆ మంచితనం నన్ను వాళ్ళు చూడాలి, అట్లా పెట్టాలని చెబుతుంది ఆమె. కానీ పెడుతుందా? పెట్టట్లేదు. యాకోబు గారు కూడా అదే అన్నారు, మీరు చుట్టాలు వచ్చినప్పుడు తినండి తాగండి కూర్చోండి అంటే సరిపోద్దా? చెప్పినట్టు చెయ్యాలి. దేవునికి స్తోత్రం. చెప్పినట్టు చెయ్యాలి. అది ప్రభు అయిన యేసు మనకిచ్చినటువంటి ఒక ఫార్ములా. దేవునికి స్తోత్రం. మనం చెప్పటమే కాదు చెయ్యగలగాలి. మనం చెప్పటమే కాదు చెయ్యగలగాలి. చెయ్యటమే కాదు చెప్పగలగాలి. దేవునికి స్తోత్రం. ఈ రీతిగా దేవుని సన్నిధానంలో అట్లా ఉంటారు. కొంతమంది అట్లా ఉంటారు తెలిసేనా? కొంతమంది చుట్టాలు వస్తున్నారు, అయ్యో ఉండి వచ్చారు, అయ్యా కాలుకుండా నీళ్ళిచ్చి కాలు కడుక్కుండా నీళ్ళిచ్చి మరి జావు చూడు మీద ఉండిజానట్టు అని అంటే ఒకడు అన్నాడు, నేను తాగనే ఇప్పుడు జావ అంటే ఈడొకడు తాగి వెళ్తలే అని ఈయన లోపలికి కోడి మాంసం కూరతో అన్నమాట. ఏం కూర? కోడి మాంసం కూర అన్నం. అది చెప్పటం ఏం చెప్పారు? జావా అన్న. కానీ పెట్టటం ఏం పెట్టారు? కోడి కూరతో దోడ. ఆయన నమ్మకం లాగించి వచ్చిండు. పోతూ అయ్యా అని మన జాముంటు కడ ఎత్తుకడ వాదిలేనువా కూర దీనికి వచ్చారా బెసికకి వచ్చారో కానీ నమ్మకంగా వాటకాడ తించు నీ అమ్మ రింజకి ఇచ్చాను. దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలరా, ఇప్పుడు చెప్తావేరా, అప్పుడు చెప్తే నేను కూడా వద్దాను కానీ మరి రమ్మన్నారా? నేను జాబోయేదో తాగుతానని పోయినందుకు నాకు చికెనే దొరికింది. దేవునికి స్తోత్రం. కొంతమంది చిన్నగా చెప్తారు కానీ పెద్ద పెద్ద పనులు చేస్తారు. కొంతమంది పెద్దగా చెప్తారు కానీ చిన్న పనులు కూడా చెయ్యారు. ఇలాంటి తత్వాలు జ్ఞానాలు వద్దు. దేవునికి స్తోత్రం. ఎలాగుండాలి? చెప్పేదేదో చెయ్యాలి, చేసేదేదో చెప్పాలి. అది యేసు ప్రభువు దగ్గర మనం వింటున్నాం. పౌలు గారు విన్నారు, చేశారు. ఆయనను చూసి మనము చెయ్యాలి.
దేవునికి స్తోత్రం. చివరి మాట ఒకటి చూసి ముగించుకుందాం. 19వ అధ్యాయం, అపోస్తుల కార్యం 19వ అధ్యాయములో 27వ మాట చదివి ముగించుకుందాం. మరియు నానా ఈ మన వృత్తి యందు లక్ష్యము తప్పిపోటయేగాక మహా అర్తెమిదేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆస్తి అందంతటను ఆసియా అందంతటను భూలోకమందును పూజింపబడుచున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోనని భయము తోచుచున్నదని. దేవునికి స్తోత్రం. చిన్న కథ ఇది. ఈ అర్తెమిదేవిని ఆ గ్రామస్తులు పూజిస్తూ బతుకుతున్నారు. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధానంలో మరి ఆ గ్రామస్తులు ఆ అర్తెమిదేవిని పూజిస్తూ బతుకుతున్నారు. అది వాళ్ళకేంటట? వృత్తి. మామూలు కూలి వ్యవసాయం వ్యాపారమే కాకుండా ఇది కూడా వాళ్ళకు ఒక వృత్తి, ఒక వ్యాపారమే. ఆ అర్తెమిదేవిని కొలుసుకోవడం, దానికి పూజలు చేయటం, కొలుపులు చేయటం, ఇదంతా వారికి ఒక వృత్తి. వాళ్ళు ఏం చెబుతున్నారంటే, చూసావా, ఈ పని యందు ఈ దేవుని సేవకుల యొక్క పనిలో వృత్తి యందు లక్ష్యం తప్పిపోటయేగాక. ఏంటట? మనము వీళ్ళ మాటలు వింటే, వీళ్ళు చేసినట్టు మేము చేస్తే మన వృత్తికి దెబ్బ వస్తుంది. అంటే మన పూజలు ఆగిపోతాయి. ఊరంతా తెలిసిందనుకో, ఎవరైనా వస్తారా గుడికి? ఇప్పుడు లోకమంతా జరిగేది ఏంటి? అదే. దేవుని నమ్మకపోవటం ఏంటి? అదే. దేవుడు చెప్పే మాటలు వినకపోవటం ఏంటంటే అదే. ఎందుకంటే నా వృత్తి దెబ్బతింటుంది, నా పూజలు దెబ్బతింటాయి, నా అవసరతలు పోతున్నాయి, నా సంపాదన పోతుంది. అక్కడ పోయి మోకరించి ఉంటే ఏమొస్తుంది? అక్కడ పోయి రోజంతా ఆరాధిస్తే ఏమొస్తుంది? ఒక ఆయన చెప్తున్నాడు, ఎంత గోజాడాలో, ఎంత బాధ్యతతో పని అక్కడ దేవుని సన్నిధానంలో మనం ప్రార్థన చేసి మరి పోరాడాలో దానిని ఉద్దేశించి దాని సాదృశ్యాన్ని చెప్తూ వస్తున్నాడు. నన్ను బిగాడితే మంచం కొట్టుకోయకపోయేదాకా నేను అడిగితే నాకు ఆ కన్నీళ్ళే రావనుకుంటూ లేచి వెళ్ళిపోయిందట. మళ్ళీ వస్తాడా ఇక మందిరానికి? అంటే ఎక్కడ పొరపడ్డాడు ఆయన? చెప్పండి. గ్రహింపు లేదు.
దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం ఆయనకు సరిగా తెలియదు. దేవుని యొక్క ఉద్దేశాలు తెలియవు. దేవుడు ఎందుకు మనల్ని ఇట్లా కూర్చోబెట్టి బోధిస్తున్నాడో కూడా ఆయనకు తెలియదు. మనం అట్లా ఉండొచ్చా? భూలోకమంతా కూడా ఇది మళ్ళీ మారిపోద్దిరా, ఎందుకు మనం అట్లా మారటమని ఆయన అనుకుంటూ ఉన్నాడు. అందుకోసమే ఆయన ఏం చేసిండట లాస్ట్కి, మనము విన్నదాన్ని గ్రహింపు ఉండాలి. అయ్యో ఇంత కఠినంగా చెప్పిండే ఇక వెళ్ళకూడదు అనటానికి లేదు. యేసు ప్రభు ఏమై చెప్పిండో దానిని పౌలు గారు చేసిండు, దానిని ఆయన చెప్పిన దాన్ని వింటున్నాం మనము చెయ్యాలి. కొరింథీ సంఘం చెయ్యాలి, ఇంకా దశలోని సంఘం చెయ్యాలి. మరి అనేక సంఘాలు ఆయన చెప్పినట్టు నడవాల్సిన బాధ్యత ఉంది. మనము సంఘస్థులముగా మనము నడవాల్సిన బాధ్యత ఉంది. మన వృత్తి ఎటువంటిదో, మనం కలిసి కాపురాలు చేస్తున్నామా, మనము కలిసి పనులు చేస్తున్నామా? దేవునికి స్తోత్రం. మందిరాల్లో పనులు ఎన్నో ఉంటాయి, మరి కుటుంబాల్లో పనులు ఎన్నో ఉంటాయి. కొంతమంది వెనకబడ్డవంటూ వచ్చి సాయం చేస్తుంటారు పనుల్లో. కొంతమంది మరి తోమటం వెనకబడ్డవని పోయి తోమి సహాయం చేస్తుంటారు. ఇలాగా మనిషికి మనిషి మానవత్వంగా ఒకరికొకరు సహాయకులుగాను, కలిసి కాపురాలుగాను, కలిసి పనులు చేయటంలో దేవుని బిడ్డలు ఆయన ప్రేమను ఏం చేయాలమ్మా? అభివృద్ధి చేయాలి, అనేకులకు చూపించాలి. అనేక సార్లు మనం ఈ రీతిగా మనం చేసి ఆయన ప్రేమను మనము చూపించాలి. మన పనుల యందు, మన బతుకునందు, మన నడవడి యందు మనం కలిసి జీవించాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. సంఘ బిడ్డల అంతా కూడా, సంఘస్థులంతా కూడా ఈ రీతిని వాక్యాన్ని అనుసరించి నడుస్తుంటే ఎంత సంతోషం, ఎంత కదా. ఆనాడు దేవుని బిడ్డలు అంటే సేవకులు యేసు ప్రభు వెళ్ళిపోగానే స్త్రీలు ఏం చేశారు? గృహ దర్శనాలు చేస్తూ ఆయన రాకడను ఆ రోజే ప్రకటిస్తూ ఇంటింట రొట్టె విరుస్తూ ఆ క్లిష్ట పరిస్థితుల్లో కూడా సంఘాలుగా ఏర్పడగలిగారు. మనము కూడా ఇది బేస్ చేసుకొని, దేవుడిచ్చినటువంటి వాగ్దానాలు వాక్యాన్ని బేస్ చేసుకొని మనం కూడా చేయడం ఎంతో అవసరం. దేవుని బిడ్డలు నిన్న వచ్చి మా సంఘం నుంచి ఇట్లా ప్రతి శనివారం ఒక గృహాన్ని దర్శించడం నాకెంతో సంతోషం వచ్చింది. నిజంగా నేను నేర్చుకున్నా, మాకు లేదు ఈ ఆలోచన రాలే. గృహ దర్శనాలు చేస్తాం, ఒక వారంలో అందరినీ దర్శిస్తాం, ఒకసారి ఒక వారంలోనే. కానీ ప్రతి వారం అంటే ఎంతవరకు వెళ్ళొచ్చు? దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో మీ సంఘం అంతకంతకు అభివృద్ధి అవ్వాలంటే ఇలాంటి కొత్త కొత్త ప్రణాళికలు ఏం చేయాలి? ప్రవేశపెట్టాలి, సంఘంలో ప్రవేశపెట్టాలి. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, మనము కూడా ఈ రీతిగా మనము కూడా అభివృద్ధి అవ్వాలంటే మనం చేయాల్సిన పనులన్నీ మన పనులు చేస్తూనే ఇతరుల పనుల కోసం మనము రక్షింపబడుతూనే ఇతరుల రక్షణార్థ కోసం మనము బాగవుతూ ఇతరులను బాగు చేయడానికి మనము నడుస్తూ ఇతరులను నడిపించాలి. ఇది యేసయ్య చెప్పినటువంటిది మనము చెయ్యాలి. దేవుడు కొద్ది వాక్యం దీవించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. తర్వాత దయచేసి అందరు లేచి నిలబడి పాట పాడుతుండగా కానుకలు సమర్పించుకుందాం.